అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. మరి అలాంటి కొన్ని సినిమాల్లో ఖచ్చితంగా ఉండే సినిమాగా కలం కావాలనే సినిమా, మలయాళ సినిమా. మమ్ముట్టి హీరో అనాలా విలన్ అనాలా మాకు తెలియదు. మరి వినాయకన్ ప్రధాన పాత్రధారులుగా ఉన్న సినిమా ఇది. మరి జితిన్ కే జోష్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సంచలనం అని చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ సినిమాలు చేయడంలో మలయాళం వాళ్ళు చాలా అగ్రగణ్యులు అని చెప్పాల్సి వస్తుంది. మరి ఈ సినిమా విశేషాలు, ఇందులో ఉన్న లోటుపాట్లు మనం అనాలిసిస్ చేసుకుందాం. మన మిత్రులు సీనియర్ జర్నలిస్టు మరి సిహెచ్ వేణు గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వేణు గారు నేను కలిపి ఈ సినిమాకి సంబంధించిన అనాలిసిస్ చేస్తాం. నమస్కారం వేణు గారు. కలం కావాలి, అసలు ముందు కలం కావాలంటే ముందు పేరు అర్థం కావట్లా, ఏమనుకోవాలి? కలం కావాలంటే కళంకితం. కళంకితం, మచ్చ. ఈ కళంకితం అనేది ఏంటి అనేది ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. అది ఏ క్యారెక్టర్ కళంకితమా, కథాంశమే కళంకితమా, దాని జస్టిఫికేషన్ ఏంటనేది ఈ సోనీ లివ్లో ఇది ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది చాలామంది చూసే ఉంటారు ఇప్పటికీ. రిపీటెడ్గా చూడదగ్గ సినిమా ఇది. ఎందుకు రిపీటెడ్ అంటే? దాంట్లో మమ్ముట్టి హీరోగా మనం చాలా సినిమాల్లో చూసాం, కానీ దీంట్లో విలన్గా తీశాడు. అయితే ఆయన సొంత సినిమా కంపెనీ ఇది, మమ్ముట్టి కంపెనీ దీన్ని నిర్మించింది. ఈయన విలన్గా చేస్తే విలన్ పాత్రధారిగా జైలర్లో మనకి బాగా వినాయకన్ ఆయన హీరో క్యారెక్టర్ లాగా చేశారనమాట. అంటే నేరస్తుడు మమ్ముట్టి, ఆయన పట్టుకోవడానికి ఒక పోలీస్ ఆఫీసర్. ఇది కథాంశం. దీంట్లో ప్రేక్షకులు హీరో వైపు ఉంటారా, విలన్ వైపు ఉంటారా? హీరో అంటే వినాయకన్, విలన్ అంటే మమ్ముట్టి. ఇది మమ్ముట్టి హీరో కాబట్టి ఆయన గ్లోరిఫై చేయలేదు. ఆయన మర్డర్, ఇది సీరియల్ కిల్లర్. అయితే సీరియల్ కిల్లర్ని అలా జరగటానికి ఏదో కారణం చూపిస్తారు. జస్టిఫికేషన్ అనేది లేదు దీంట్లో. అంటే మమ్ముట్టి సాధారణంగా స్టార్ హీరో, తను ఇలాంటి పాత్రని నేనే చేయాలి ఎందుకు అనుకోవాలి? పోలీస్ ఆఫీసర్గా మమ్ముట్టి ఉండి వినాయకుని అక్కడ పెడితే ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేదేమో కదా. క్యారెక్టరైజేషన్ చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. దాంట్లో మమ్ముట్టి అభినయం చాలా గొప్పగా ఉంటుంది. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ పెద్ద లౌడర్గా ఉండవు, చాలా సటిల్గా ఉంటాయి. ఒక మర్డర్ చేశాక ఆ విషయాన్ని ఆయన న్యూస్ పేపర్ ద్వారా తెలుసుకుంటాడు. న్యూస్ పేపర్లో ఆ వార్త చూసి తను చంపిన యువతి ఫోటో చూసి ఆయన ఒక పైశాచిక ఆనందాన్ని చాలా సటిల్గా ఎక్స్ప్రెస్ చేస్తారన్నమాట. అది అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ చాలా అందంగా ఉంటాయి. అంటే తనే హంతకుడని తెలియకుండా ఉండటం కోసం అంటే తెలిసిపోద్ది, ముందే తెలిసిపోద్ది, తనే చేస్తున్నాడని ముందే తెలిసిపోద్ది, సస్పెన్స్ కూడా ఉండదు. అలాంటప్పుడు ఈయన పోలీస్ ఆఫీసర్గా ఈయన ఉంటే మరి హీరోయిజం ఎలివేట్ అవుతుంది కదా. స్టార్ హీరోలు అలా ఆలోచించాలి కదా, ఇలా ఎందుకు ఆలోచించాడు అతను? ఈ రివర్స్ కాస్టింగ్ అనేది ప్రత్యేకత. ఇది మామూలుగా హీరోగా మమ్ముట్టి వేసి వీళ్ళని పట్టుకోవడం అనేది చాలా మామూలుగా ఉంటుంది. దీంట్లో ప్రతి విషయంలో కూడా ఒక భిన్నమైన కోణం కనబడుతుంది మనకి. అదే ఈ సినిమా ప్రత్యేకత. అంటే స్టాన్లీ దాస్ పాత్ర, అది సైనైడ్ మోహన్ పాత్ర. ఒరిజినల్గా అప్పట్లో జరిగిన సీరియల్ కిల్లర్గా సైనైడ్ మోహన్ కథని తీసుకుని ఈ స్టాన్లీ దాస్ పాత్రని మలిచారంటున్నారు. మీరు ఆ సైనైడ్ మోహన్ గురించి విన్నారా? సైనైడ్ మోహన్ బేస్ మీద చాలా సినిమాలు వచ్చాయి, వాటిలో ఇది ఒకటి అనమాట. అంటే తను చంపదలుచుకున్న తన యువతుల్ని సైనైడ్ ద్వారా చంపేసేసి, అంటే ఎలాంటి రక్తపాతం ఉండదు ఈ సినిమాలో. ఇది సీరియల్ కిల్లింగ్ అంటే ఏదో భయంకరమైన రక్తం, బీభత్సం అదేం ఉండదు. సైనైడ్ చాలా సైలెంట్గా చంపేస్తుంది కదా. ఎందుకు చంపుతున్నాడు అనేది ఆ చెప్పే కారణం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అదే అసలు ఎందుకు చంపుతున్నాడు? తనకి ఫ్యామిలీ ఉంది, తనకి భార్య ఉంది, కానీ అవివాహితులని, పెళ్లి కాని వాళ్ళని, ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి పెద్ద కారణం ఆయన చూపించలేదు. అదొక ప్లెజర్ అంతే, ఒక సంతోషం ఇస్తుంది. అదే కోడిని కోస్తే మనకి ఎలా సంతోషం కలుగుతుందో, చంపేస్తే అకారణంగా చంపేస్తుంటారు కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు. దాంట్లో ఒక ఆనందం ఉంటుంది అనమాట. అలాగే ఇతను అమ్మాయిల్ని చంపడంలో ఒక సంతోషాన్ని, ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు అనమాట. అతనికి తగిన కారణాలు కూడా ఉండవు. చక్కని కుటుంబం ఉంటుంది, వృత్తి పోలీస్ ఆఫీసరు. నేరస్తులను పట్టుకునే వ్యక్తి నేరస్తుడిగా ఉండటం అనేది ఒక విచిత్రమైన విషయం. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మమ్ముట్టిని చూపించడానికి ముందు నోట్లోంచి పొగ వదులుతూ ఆయన రావటం కానీ, ఆ విజువలైజేషన్, డైరెక్టర్ విజువలైజేషన్ కూడా కరెక్ట్గా బాగా చూపించాడు అక్కడ. అవునవును. అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో ఇప్పుడు ప్రధానంగా సెల్ ఫోన్ తీసుకుని ఎందుకు చంపాలి? అసలు
అప్పుడు 2000 సంవత్సరంలో జరిగిన కదా. ఆ రోజుల్లో చిన్న ఫోన్లు ఇట్లాంటి ఫోన్లు ఉండేవి కదా. చంపిన వాళ్ళు చంపినట్టు ఉండి ఆ ఫోన్లు తీసుకోకుండా ఉంటే గొడవ ఉండేది కాదు కదా. ఎందుకు ఫోన్లు తీసుకోవాలి అనేది నా వాదన. అదే సెల్ ఫోన్ల ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్లో కొంతమందిని కాంటాక్ట్ చేస్తాడు. అట్లా తన సొంత ఫోన్ వాడకుండా దొరకకుండా ఆ ఫోన్ల ద్వారా లింకులు పెట్టుకొని ఒక యువతి ఫోన్లో ఉన్న లింకుల్ని వేరే హత్యకు వాడుకోవటం, అట్లా అదొక చైన్ రియాక్షన్. కొంప ముంచింది కూడా ఆ ఫోనే కదా. అవును, చివరికి దొరికిపోవడానికి దారి తీసింది కూడా అదే. అవును. ఇప్పుడు పావులను చంపేవాడు పావుల చేతిలో చచ్చిపోతారు అన్నట్టుగా సెల్ ఫోన్తో చేసేవాడు సెల్ ఫోన్లతోనే ప్రాణాలు పోగొట్టుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ముఖ్యంగా మలయాళ వాళ్ళ సినిమాల్లో ప్రత్యేకత మీరు గమనించింది, ఈ సినిమాలో మీరు చూసింది. దీంట్లో మర్డర్ మిస్టరీ కాబట్టి ఏదో కాలక్షేపానికి కోసం కదా, దీంట్లో ఒక మెసేజ్ కూడా ఉంది. ఎలా అంటే ప్రేమ కోసం పెళ్లి కోసం తప్పించే పెద్ద వయసు స్త్రీలు వాళ్ళు ఇలాంటి మోసగాళ్ళ చేతిలో బలైపోతారు అనేది క్లియర్గా చూపించారనమాట. అది ఒక మంచి విషయమే కదా. అట్లానే ఆ హింసని గ్లోరిఫై చేయలేదు. ఆ నేరస్తుడి అలా చేయడానికి కారణాలని ఏదో చెప్పేసి వాళ్ళని జస్టిఫై చేయలేదు. కానీ ఇలాంటి వాళ్ళని తొందరగా గుడ్డిగా నమ్మేసే అమ్మాయిని చూపించాడు. ఇప్పుడు స్టాలిన్ దాసుని వెంటనే పెళ్లి చేసుకుంటాడు, అదే రోజు నైట్ చంపేస్తాడు. అంత గుడ్డిగా ఎలా నమ్మేస్తారు అసలు జనరల్గా చూసుకుంటే? అలా గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉన్నారని చెప్పడమే ఈ దర్శకుడి ఉద్దేశం. వాళ్ళు ఏంటంటే ప్రేమ కోసం లేకపోతే ఒక తోడు కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళని ఈజీగా ట్రాప్ చేయగలుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఇప్పుడు కొంతమంది సమాజంలో వాళ్ళకు కూడా మనం కూడా ఇలా చేయొచ్చు అనే ఒక క్రియాలిటీ, ఆ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది కదా. ఎందుకు ఇలాంటి సినిమాలు చేసి జనం మీద వదలటం? నేరస్తులు అవుతారని నేను అనుకోను, కానీ జాగ్రత్త పడతారు, బాధితులు జాగ్రత్త పడతారు కదా. ఎవరిని పడితే వాళ్ళు నమ్మకూడదు అనేది ఆ కోణంలో చూడలేక. ఎందుకంటే చివరిలో పట్టుబడతాడు కదా, బట్ అతను బతికి బయటపడ్డట్టు అలా చూపిస్తాడు. దీనికి కూడా ఇక అతను కూడా బతికినట్టుగానే మళ్ళీ సీక్వెల్ చేస్తారని అర్థమవుతుంది. పట్టుబడతాడు కదా. అవును, పట్టుబడతాడు. డిక్కీలో మొత్తానికి దొరికిపోయి ఉన్నాడు, అది డిక్కీ కదులుతున్నట్టు చూపించాడు. అంటే ఇంకా బతికాడని అనుకోవాలి. అన్ని దెబ్బలు తిని చావు దెబ్బలు తిని కూడా. కానీ మన హీరోలు ఎందుకని ఇలాంటి సినిమాలు చేయరు? అదే తమిళ పరిశ్రమకను మిగిలిన పరిశ్రమకు తేడా ఏంటంటే వాళ్ళు హీరోయిజాన్ని మర్చిపోతారు. ఒక క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ చూపించే అవకాశం ఉంది కాబట్టి మమ్ముట్టి ఈ పాత్రను ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నాను. అంతకుముందు బ్రహ్మయుగం అని ఒక సినిమా చేశాడు, అది కూడా దెయ్యం పాత్రే. ఇది ఈ దశలో సాధారణంగా హీరోలు చేయరు. అంత ఇమేజ్ వచ్చిన తర్వాత ఇలాంటి సినిమాలు కాకుండా ఏ రజనీకాంత్ గారి లాగానో లేకపోతే చిరంజీవి గారి లాగానో తనకున్న ఇమేజ్ని బట్టి చేసుకుంటూ వెళ్తారు. కానీ కలం కావాలో మమ్ముట్టి తన సొంత నిర్మాణ సంస్థ అయినా కానీ అక్కడ రాజీ పడల. ఓవరాల్గా మీకు ఈ సినిమా మీద వచ్చిన ఫీలింగ్ ఏంటి? కలం కావాలో ప్రతి ఆస్పెక్ట్లో కూడా చాలా బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సన్నివేశాలు ఎలివేట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠ మెయింటైన్ చేశారు. స్క్రీన్ ప్లే విషయం కూడా. అవును, పైగా ఈ నేరస్తుడే పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతనికి ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేసే ప్రతి మలుపు తెలుస్తుంటుంది. కానీ నాకు ఎక్కడ నచ్చిందంటే ఇతనే అని తెలిసిన తర్వాత కూడా తెలియనట్టుగా నటిస్తాడు కదా. అక్కడ అతను మానేసి రూపురేఖ బొమ్మ వేసి గుర్తుపట్టినా కానీ గుర్తుపట్టినట్టుగా మొత్తం సెట్ చేయటం, ఆ క్లైమాక్స్లో రివీల్ చేయటం, ఎక్కడ రివీల్ చేయాలో అక్కడ రివీల్ చేయటం వల్ల మన ఆసక్తి అలాగే ఉండిపోతుంది అనమాట. అది బాగా హైలైట్ అయింది. మనం ఏమనుకుంటాం, అదే బొమ్మ వేరే బొమ్మ వేసాడే దొరకలేదు కదా అనుకుంటాం. మనం అనూహ్యంగా ఉండటం, మనం మన ఊహలకు దూరంగా ఉండటం వల్ల ఇది మంచి సస్పెన్స్ నడిచింది. అంటే అలాంటి కథలు రాయగలిగే సత్తా మన వాళ్ళకి లేదా, తెలుగు వాళ్ళకి? పోనీ సత్తా అంటే ఆ సినిమా నిర్మాణం అనేది రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. మన హీరోలు ఒప్పుకోరనే ఉద్దేశంతో డైరెక్టర్లు అలాంటి కథలు తయారు చేయకపోవచ్చు. అక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి అలాంటివి చేసుకుని వాడు ప్రయోగాత్మకంగా సినిమాలు చేస్తున్నారు. కూడా ఇలాంటి కథాంశాన్ని, భిన్నమైన కథాంశాన్ని తనే తీసాడు కానీ మామూలు నిర్మాతలు వాళ్ళకి ఏం చెప్పలేదు. ఎందుకంటే ఒక ప్రయోగం చేయాలంటే వాళ్ళే ముందుకు రావాలి. అట్లా హీరో ముందుకు వచ్చాడు కాబట్టి అది జరిగింది. దృశ్యం కూడా అంతే కదా. దృశ్యం కూడా ఇలాంటి మర్డర్ మిస్టరీ చెప్పాలంటే మరి మూడో సినిమాగా రాబోతుంది. కలం కావాలి కూడా హిట్ అయింది. అంటే ఒక పక్క మోహన్ లాల్, ఒక పక్క మమ్ముట్టి కూడా ఈ ప్యాటర్న్లో, అక్కడేమో హీరోయిజంతో వెళ్తున్నాడు, ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్తో మమ్ముట్టి వెళ్ళాడు. అదేంటి ఓవరాల్గా వేణుగారు చెప్పేది కూడా నేను చెప్పేదేనా కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా హైలైట్. అది ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ గొప్పతనం అనాలి. నటన పరంగా వినాయకన్ కూడా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఈ మమ్ముట్టి గారు చెప్పేదే ఉంది, ఆయన సూపర్ స్టారే కాబట్టి అక్కడ కూడా తన ఇమేజ్ తగ్గట్టుగానే యాక్ట్ చేసాడని చెప్పొచ్చు. ఇది కలం కావాలకు సంబంధించిన విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.